ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొంగ దెబ్బ తీసి తీరతాడు అని. వాటికి ఏనాడు చంద్రబాబు నాయుడే కాక టీడీపీ నేతలు సైతం స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా మళ్లీ తన పాత పంథాలోనే వ్యవహరిస్తున్నారా అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చంద్రబాబు కన్నా చాలా జూనియర్ అయిన చిరాగ్ పాస్వాన్ లాంటి నాయకులు దేశ భవిష్యత్తు కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండగా అలాంటి వారికి మరింత స్ఫూర్తినిచ్చేలా వ్యవహరించాల్సిన చంద్రబాబు నాయుడు పాత పద్ధతిలో మైనారిటీలను సంతృప్తిపరచడానికి యూటర్న్ తీసుకుంటున్నారా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఆ యూటర్న్ ఇక్కడితో ఆగిపోతుందా లేక మరింత ముందుకు వెళుతుందా అన్న ప్రశ్నలకు ఇప్పటికైతే జవాబు లేదు. కానీ ఒకసారి అనుమానం మొదలయ్యాక ఆ అనుమానాలే బలపడి రాజకీయ తుఫానుగా మారే ఛాన్స్ లేదని ఎవరైనా చెప్పగలరా? ఇలాంటి అనుమానాలను నివృత్తి చేయాల్సింది మాత్రం చంద్రబాబే అంటున్నారు. వక్ఫ్ సవరణ చట్టం చంద్రబాబు నాయుడుకు ఇష్టం లేదా?